వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు వైవస్వత మనువు యొక్క వంశక్రమాన్ని గురించి వర్ణించి చెబుతూ శర్యాతి మహారాజు చరిత్ర చెప్పారు. ఆ తరువాత నభగుడనే పేరు కలిగిన వాని గురించి చెబుతూ ఆయన పుత్రుడు నాభాగుడు అతడెంత గొప్పవాడని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ నాభాగుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం అంగిరసులు ఆచరించేటువంటి యజ్ఞం దగ్గరికి వెళ్ళి వాళ్లకు సహకరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ యజ్ఞంలో మిగిలినటువంటి సమస్తమైన సంపదలు స్వీకరించాడు. కానీ ఆ సమయంలో రుద్రుడు అక్కడికి వచ్చి ఈ మిగిలినటువంటిదంతా నాకు సంబంధించింది తప్ప నువ్వు స్వీకరించడానికి అనర్హుడివి అంటే, సరే దీని మీద న్యాయ నిర్ణయం కోసం తండ్రి గారి దగ్గరికి వెళదామని నిశ్చయం చేసుకుని రుద్రుడు అలాగే నాభాగుడు ఇద్దరూ కూడా బయలుదేరి తండ్రి నభగుని దగ్గరికి వచ్చారు. వస్తే తండ్రి అన్నారు, అది నిజమే నాయన, యజ్ఞంలో మిగిలిన సంపదంతా కూడా ఈ రుద్రునికే చెందుతుందని ఋషులు నిర్ణయించి పెట్టారు కాబట్టి దీని మీద సర్వ హక్కులు కూడా రుద్రునికే ఉన్నాయని చెప్పంగానే ఆ నాభాగుడు నమస్కారం చేసి, ఓ పరమేశ్వర రుద్ర, నా తండ్రి ఆజ్ఞ ప్రకారం ఈ సంపదంతా నీకే చెందుతుంది, ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. తండ్రి మాటకి అంత విలువిచ్చాడు శ్రీరామచంద్రుని వలె. ఇత్యాహమే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే, శిరస్సుతో నీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించన్నాడు. యత్తే పితా అవదద్ధర్మం త్వంచ సత్యం ప్రభాషసే దదామి తే మంత్రదృశే జ్ఞానం బ్రహ్మ సనాతనం. రుద్రుడు ఎందుకని ఇలా చేశాడు అంటే అతని యొక్క ధర్మనిష్టని పరీక్షించడానికి తప్ప వేరొకటి కాదు. అందువల్ల అతనితో ఇలా అంటున్నాడు పరమేశ్వరుడు, మీ నాన్నగారు ఏదైతే చెప్పారో అది ధర్మం, ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని అనుసరించి నువ్వు కూడా నిజమే మాట్లాడావు తప్ప ఈ సంపద కోసం ఆశపడలేదు. ఈ సంపదంతా నాకే కావాలని నువ్వు కోరటం లేదు. దీన్ని అంతటినీ తృణప్రాయంగా భావన చేసి ధర్మానికి కట్టుబడ్డావు, సత్యమే పలుకుతున్నావు. కాబట్టి మంత్రద్రష్టమైనటువంటి నీకు, ఎందువల్లంటే అంగిరసుల యొక్క యజ్ఞంలో ఆ వైశ్వదేవ సంబంధమైనటువంటి సూక్తములను దర్శించినటువంటి వాడవు నీవు, వాళ్లకు తెలియజేసినటువంటి వాడవు నీవు, చక్కని మంత్రజ్ఞానం ఉంది నీ దగ్గర, నీవు గొప్పవాడివి. అలాంటి నీకు, మంత్రద్రష్టమైనటువంటి నీకు సనాతనం బ్రహ్మ జ్ఞానం దదామి, సనాతనమైనటువంటి ఆ పరమాత్మ తత్వజ్ఞానం గురించి తెలియజేస్తాను, తెలుసుకో అని చెప్పి ఆ పరమాత్మ తత్వము యొక్క జ్ఞానాన్నంతా, పరబ్రహ్మ స్వరూపము యొక్క గొప్పతనాన్నంతా వర్ణించి సాక్షాత్తు ఆ రుద్రుడే ఆ నభగుని కుమారుడైన నాభాగునకు ఉపదేశించాడు. అంత గొప్పవాడు ఆ నాభాగుడు. గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితం ఇత్యుక్త్వా అంతర్హితో రుద్రో భగవాన్ సత్యవత్సల. నీ సత్యసంధతకు నేను మెచ్చానయ్యా ఓ నాభాగా, ఇదంతా నాకు సంబంధించిందనే నిర్ణయం చేసినప్పటికీ ఈ సంపదని నీకే ఇస్తున్నాను. అక్కడ జరిగినటువంటి సత్రయాగంలో మిగిలినటువంటి ఈ ద్రవ్యమంతా నీకే ఇచ్చేస్తున్నాను, ఆనందంగా స్వీకరించు అని ఆ సంపదనంతా కూడా సాక్షాత్తు ఆ రుద్రుడు పరమేశ్వరుడు ఆ నాభాగునికే ఇచ్చివేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. య ఏతత్ సంస్మరేత్ ప్రాతః సాయంచ సుసమాహితః కవిర్భవతి మంత్రజ్ఞో గతించైవ తథాత్మనః. ఎవరైతే అద్భుతమైన విలక్షణమైన ఈ నాభాగుని యొక్క చరిత్రను చక్కగా శ్రవణం చేస్తారో, ప్రాతకాలంలో అలాగే సాయంకాలంలో ఏకాగ్రతతో శుచిగా స్మరణం చేస్తారో, అలాంటి వాళ్ళు చక్కని మంత్రజ్ఞానాన్ని పొందుతారు. అంటే ఏదైనా ఒక అనుష్ఠానం చేసుకోవాలి మంత్రాన్ని అనుకున్నటువంటి వాళ్ళు ఈ వృత్తాంతం వినటం ద్వారా ఏకాగ్రత పెంచుకుని ఆ మంత్రానుష్ఠానాన్ని చక్కగా సిద్ధింపజేసుకోగలుగుతారు. ఎందువల్లంటే ఆ నాభాగుడు సాక్షాత్తు మంత్రద్రష్ట కాబట్టి, ఆ రుద్రుని యొక్క అనుగ్రహ విశేషాన్ని పొందాడు కాబట్టి
అదేవిధంగా ఆ నాభాగుని యొక్క దివ్యమైన చరిత్రను శ్రవణం చేసినటువంటి వాళ్ళు ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని దర్శించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు అని సాక్షాత్తు శుకయోగీంద్రుల వారు వర్ణించి చెబుతున్నారు ఆ పరీక్షిన్ మహారాజునకు. ఆ తరువాత నాభాగాదంబరీషోభూత్ మహాభాగవత కృతి నాస్పృశద్ బ్రహ్మశాపోపి యం న ప్రతిహత క్వచిత్. అటువంటి గొప్పవాడైన నాభాగుని యొక్క కుమారుడెవరు అంటే అంబరీషుడు. అంబరీషుడు కూడా అంతటివాడే. ఆ తండ్రి ఎంత గొప్పవాడో అంతే గొప్పవాడు ఈ అంబరీషుడు కూడా. ఎంత గొప్పవాడంటే మహాభాగవత, భగవద్భక్తుడు. భగవద్భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యందు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, తన జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాడు పరమాత్మ సంసేవనంతో. అంతటి భాగవతోత్తముడు కాబట్టే అతన్ని సాక్షాత్తు ఒక విప్రుడు తపస్వి శపించినప్పటికీ ఆ శాపం ఆయన్ని ఏమీ చెయ్యలేకపోయింది. బ్రహ్మదండము అంటే సాక్షాత్తు బ్రహ్మతత్వజ్ఞాని అయినటువంటి దుర్వాస మహర్షి ఆ అంబరీషుణ్ణి నిష్ఠూరంగా గట్టిగా తిట్టినప్పటికీ, అతన్ని శపించినంత పని చేసినప్పటికీ, అతడికి హాని కలిగించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఏ విధంగానూ అతడు ఏ విధమైన ఆపదని పొందలేదు. ఎందువల్ల పొందలేదు అంటే మహాభాగవతోత్తముడు కాబట్టి, సత్వస్వరూపుడు కాబట్టి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు కాబట్టి ఆ దుర్వాస మహర్షి చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమైపోయిందన్నారు ఆ మహర్షి. అనేటప్పటికీ మళ్ళీ పరీక్షిన్ మహారాజునికి సందేహం. రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి రాజర్షేస్తస్య ధీమతః న ప్రాభూద్యత్ర నిర్ముక్తో బ్రహ్మదండో దురత్యయః. సాక్షాత్తు ఒక విప్రుడు తపస్వి ఇచ్చినటువంటి శిక్ష కూడా అంబరీషుణ్ణి ఏమీ చెయ్యలేకపోయింది. అంటే అతడు ఎంత గొప్పవాడో, ఎంత పవిత్రమైన హృదయం కలిగిన వాడో, ఎంతటి భాగవతోత్తముడో. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. ఎవరూ అతిక్రమించలేనటువంటి బ్రహ్మదండాన్ని కూడా అతిక్రమించాడంటే అతడు మహోన్నతమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి అంబరీషుని యొక్క చరిత్ర ఒక్క మాటలో మీరు చెబితే కాదు, నాకు సంపూర్ణంగా వినాలనుంది, వివరించి చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు పరీక్షిన్ మహారాజు శుకయోగీంద్రుల వారిని. వెంటనే శ్రీ శుకుల వారు ఇలా చెబుతున్నారు. అంబరీషో మహాభాగః సప్తద్వీపవతీం మహీం అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవంచాతులం భువి. అంబరీషుడు చాలా మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, మహానుభావుడు. 7 ద్వీపములతో కూడినటువంటి భూమిని, ఆ భూమిలో ఉన్నటువంటి అశేషమైనటువంటి సంపదలను అన్నింటినీ కూడా పొందినటువంటి వాడు. కానీ వాటి మీద ఏ విధమైన సంగము లేదు. అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా, ఏనాటికి నశించనటువంటి ఐశ్వర్యాన్ని అంతటినీ సంపాదించినటువంటి వాడు. ఈ భూమి యందు ఏవేవైతే సంపదలుంటాయో అవన్నీ ఆ అంబరీషుణ్ణి చేరుకున్నాయి. కానీ అతనికి మాత్రం వాటి మీద ఏ విధమైన వ్యామోహము లేదు. సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునన్ పూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాతురిన్ కల్గి దుర్వ్యాప్తిన్ చందక వైష్ణవార్చనల మేరల్ కాలమున్ పుచ్చుచున్ సుప్తిన్ పొందక యొప్పె సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిలల్. 7 ద్వీపములతో కూడినటువంటి ఆ భూమినంతటినీ పరిపాలిస్తూ ఆ భూమి యందు ఉండేటువంటి సమస్తమైన సంపదలు తనని పొందినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రలోభం లేకుండా వాటిలన్నిటినీ తృణప్రాయంగా భావిస్తూ, ఎవరైతే భాగవతోత్తములుంటారో వారిని సేవిస్తూ వారి సాంగత్యంలో కాలాన్ని గడుపుతూ ఏమరపాటు లేకుండా సద్గుణములతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాడు మహానుభావుడు అంబరీషుడు అని అంబరీషుని యొక్క చరిత్ర చెప్పడం ప్రారంభించారు శుకయోగీంద్రుల వారు. మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్ స్వప్న సంమితం విద్వాన్ విభవ నిర్మాణం తమో విశతి యత్పుమాన్. సర్వం సమస్తమైనటువంటి సంపద కూడా తృణప్రాయము అని భావించగలిగిన మహానుభావులు ఎంతమంది ఉంటారు?
అది కేవలము స్వప్న సంమితం. ఒక కల వస్తే ఆ తర్వాత అది నిజం కాదని తెలుస్తుంది, ఆ కళ చెదిరిపోతుంది. అలాగే మనకు వచ్చేటువంటి ఈ సంపదలు, ఐశ్వర్యాలు, అధికారాలు, పదవులు ఇవన్నీ కూడా ఆ కళతో సమానమైనవి. అవి ఎప్పుడు పోతాయో తెలియదు, అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది ఏమిటి అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందటమే. విద్వాన్ విభవ నిర్వాణం, సంపద ఎప్పటికైనా నశిస్తుందని తెలుసుకోగలిగినటువంటి వాడే విద్వాన్, పండితుడని పిలువబడతాడు. తమో విశతి యత్పుమాన్, ఎవరైతే ఈ సంపదలను చూచి ఆ సంపదల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు నరకాన్ని పొందుతారు, అజ్ఞానాంధకారంతో నిండిపోయి ఉంటారు, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతారు, నిజమైన జ్ఞానం వారికి అంటదు. సంపదలు కలిగి ఉండడము అంటే అదొక పెద్ద గాఢమైన అంధకారంతో సమానము. ఈ విషయాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఆ అంబరీషుడు. వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్ఠవత్ స్మృతం. భగవత్ స్వరూపమైనటువంటి వాసుదేవుని యందు నిరంతరము మనస్సుని లగ్నం చేసి అంతటితో తృప్తి పొందక భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పరమాత్మతో సమానంగా చూస్తూ సాధు సజ్జనుల యందు సమభావంతో ఉత్కృష్టమైనటువంటి చక్కని భక్తిభావంతో ఎల్లప్పుడూ పరమాత్మనే తలుచుకుంటూ ఈ విశ్వంలో ఉన్న మిగిలినటువంటి ఈ ద్రవ్యాలు, సంపదలు ఇవన్నీ కూడా లోష్ఠవతు, మట్టితో సమానము, ఇవన్నీ అశాశ్వతమైనవి, నిజమైన జ్ఞానం ఏమిటి పరమాత్మ జ్ఞానము అని నిజంగా తెలిసినటువంటి వాడు మహానుభావుడు పరమ భాగవతోత్తముడు ఎవరు అంటే ఆ అంబరీషుడు. సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేః మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కథోదయే. ఆ అంబరీషుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు చక్కగా. మనః కృష్ణ పదారవిందయో, ఆయన మనస్సు ఎప్పుడూ కూడా పద్మముల వంటి ఆ శ్రీకృష్ణుని యొక్క పాదాబ్జముల యందే ఉంటుంది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలనే స్మరిస్తూ ఉంటాడు. వచాంసి వైకుంఠ గుణానువర్ణనే, మరి మాటలు ఎలా ఉంటాయి అంటే వైకుంఠ గుణానువర్ణనే, ఆ వికుంఠుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఎన్నో గుణములు, అసంఖ్యాకమైన గుణములను వర్ణించుటయందే ఆ వాక్కులు ఉంటాయి తప్ప పొల్లు మాటలు మాట వరసకైనా మాట్లాడడు. అంతటి భాగవతోత్తముడు. కరౌ హరే మందిరమార్జనాదిషు, మరి ఆయన చేతిలో ఏమున్నది అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి దేవాలయాన్ని శుభ్రం చేయటం, తుడుచుట, అంటే స్వామి కైంకర్యం చేయటంలోనే ఆయన శ్రద్ధ ఉన్నది. నేను మహారాజుని, ఇంత పదవి పొందున్నాను అనేటువంటి అహంకారం ఇసుమంతైనా లేదు. శృతించకారాచ్యుత సత్కథోదయే, మరి ఆయన శ్రవణాలు ఏం చేస్తుంటాయి చెవులు అంటే చకార అచ్యుత సత్కథోదయే, అచ్యుతుని యొక్క కథలను చక్కగా శ్రవణం చేయటంలోనే ఆయన చెవులు పనిచేస్తూ ఉంటాయి. ఆ చెవులకు వేరే మాటలు ఏవి వినిపించవు. నిరంతరము పరమాత్మ సంకీర్తనము, శ్రవణము ఇవి మాత్రమే చేస్తూ ఉంటాడు అంబరీషుడు. ముకుంద లింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమౌ ఘ్రాణచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే. ఆ ముకుందుని యొక్క చక్కని స్వరూపాన్ని దర్శించటంలోనే ఆయన కళ్ళు సార్థకమైపోయినాయి. ఆ నేత్రాలతో ఏం చేస్తూ ఉంటాడు, స్వామికి సంబంధించినటువంటి చక్కని అర్చావతారములను, స్వరూపములను అన్నింటినీ దర్శిస్తూ ఉంటాడు. ఆ కంటికి ఎప్పుడు అంబరీషుని యొక్క కళ్ళకు ఆ స్వామి స్వరూపమే తప్ప వేరొకటి పట్టదు. తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం, ఆ పరమాత్ముని యొక్క దాసులు ఎవరైతే ఉంటారో వాళ్లతో స్నేహం చేసి వాళ్లతో కలిసి ఉంటాడు. ఇతడు పరమాత్ముని యొక్క భృత్యుడు కాబట్టి నాకు కూడా సేవింపదగినవాడు అనేటువంటి చక్కని భాగవతుల లక్షణమే తప్ప నేను మహారాజుని, ఇతడు భృత్యుడు అనేటువంటి తక్కువ ఎక్కువ భావాలు అంబరీషునిలో లేనే లేవు. తద్భృత్య గాత్ర స్పరిశే, అటువంటి భాగవతోత్తముల యొక్క స్పర్శలో పులకించిపోతూ ఉంటాడు. వారితో చక్కని సాంగత్యం పెంచుకుని భగవంతుని యొక్క కథలను హాయిగా గానం చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు ఆ మహారాజు. ఘ్రాణంచ తత్పాద
సరోజ సౌరభే, ఇంకా ఆయన నాసిక ఉన్నదే ముక్కు. ఆ స్వామి పాదపద్మములను చక్కగా అలంకరించినటువంటి ఆ తులసికి సంబంధించిన తీర్థాన్ని, ఆ తీర్థము యొక్క సుగంధాన్ని ఆఘ్రాణించటంలోనే ఆయనకు సరిపోతూ ఉన్నది. ఆ నాసికకు వేరే రకమైనటువంటి వాసనలేవి ఇష్టం లేదు. శ్రీమత్తులస్య రసనాం తదర్పితే, ఆ నాలుక ఉన్నదే, నాలుక ఏం చేస్తోంది? పరమాత్మనకు సమర్పించబడినటువంటి నివేదన ఏదైతే ఉందో ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించటంలోనే ఆ నాలుక ఆనందాన్ని పొందుతోంది తప్ప ఐహికమైనటువంటి ఇతరమైన భక్ష్యములను ఆశించటం లేదు. ఈ రకంగా తనలో ఉన్నటువంటి ఇంద్రియములన్నింటినీ పరమాత్మ కైంకర్య పరం చేసినటువంటి పరమ భాగవతోత్తముడు అంబరీషుడు అని వర్ణిస్తూ ఉన్నారు. పాదౌహరేహే క్షేత్ర పదానుసర్పణే శిరోహృషీకేశ పదాభివందనే కామంచ దాస్యే నతు కామకామ్యయ యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. ఇంకా ఆ అంబరీషుని యొక్క పాదములు, ఆ పాదములు ఎప్పుడూ కూడా విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళాలి అని కోరుతున్నాయి. ఆ పాదములు అనబడేటువంటి ఇంద్రియాలు క్షేత్ర పదానుసర్పణే, ఆ స్వామి ఉండేటువంటి చక్కని ప్రదేశానికి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలనే ఆ పాదాలకు ఉండే కోరిక. శిరోహృషీకేశ పదాభివందనే, ఆ పరమాత్ముడు శ్రీహరి యొక్క పాదములకు నమస్కరించటమునందే ఆ అంబరీషుని యొక్క శిరస్సు లగ్నమై ఉంటుంది. శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరించటమే ప్రధానమైన ఆ శిరస్సు యొక్క లక్ష్యము. కామంచ దాస్యే నతు కామ కామ్యయ, ఇంకా భోగ్య వస్తువులు ఉంటాయి, చందనాదులు ఇత్యాదులు. అలాంటి భోగ్య వస్తువులన్నీ తాను శరీరానికి అలదుకోవాలని కోరుకోడు. ఆ భోగ్య వస్తువులన్నింటినీ పరమాత్మకే కైంకర్యం చేసేస్తూ ఉంటాడు, పరమాత్మ సేవలోనే వినియోగిస్తూ ఉంటాడు. వాటిని తాను ఉపయోగించుకుని వాటి వల్ల కలిగే భోగాన్ని తన దేహానికి కలిగించుకోవాలనే కోరిక ఇసుమంతైనా ఆయనలో అంకురించలేదు. తన దగ్గరున్నటువంటి సంపదలు కానీ ద్రవ్యాలు కానీ ఇవన్నీ పరమాత్మ కైంకర్య పరంగా వినియోగిస్తూ ఉన్నాడు. అంతటా పరమాత్మనే చూస్తున్నాడు. యథోత్తమ శ్లోక జనాశ్రయారతి, ఉత్తమ శ్లోకుడు, ఉత్తమమైన చరిత్ర కలిగినటువంటి ఆ పరమాత్ముని యొక్క భక్తులు, జనులు ఎవరైతే ఉంటారో వాళ్లను ఆశ్రయించి వాళ్ళ ద్వారానే ఎల్లప్పుడూ సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. దైవ సంబంధమైన విషయాలు ఎవరైనా చర్చిస్తూ ఉంటే ఆనందంగా శ్రవణం చేస్తూ ఉంటాడు తప్ప ఆయనకు ఏమాత్రము విసుగు కలగదు. ఆయన ఇచ్ఛయే పరమాత్మ యొక్క చక్కని స్వరూపాన్ని తెలుసుకోవాలని, కీర్తించాలని, శ్రవణం చెయ్యాలని, సేవించాలని, తన దేహంలో ఉన్న సమస్తమైన ఇంద్రియములను కూడా పరమాత్మ కైంకర్య పరం చేసినటువంటి పరమ భాగవతోత్తముడు ఆ అంబరీషుడు అని చక్కగా అంబరీషుని యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెబుతున్నారు. ఈ సందర్భంలో పోతనవారు ఒక చక్కని పద్యాన్ని రచించారు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథాశ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసి దళములంద రతులు పుణ్య సంగతుల యంద ఆ రాజచంద్రమునకు. ఆయనేమో రాజచంద్రుడు, ఆయన స్వభావమేమో ఇంత సాత్వికము. భగవద్భక్తుల ఎడల అపరిమితమైనటువంటి ప్రేమ. భగవంతుని యొక్క కీర్తన విన్నా లేదా పాడినా తన్మయుడైపోతూ ఉంటాడు, పులకాంకితమైపోతుంది ఆ అంబరీషుని యొక్క దేహమంతా. ఆ విధంగా అంబరీషుడు నాభాగుని యొక్క కుమారుడు తన జీవితాన్ని పరమాత్మ కైంకర్యంలో సార్థకం చేసుకున్నాడు. ఏవం సదా కర్మ కలాపమాత్మనః పరేధి యజ్ఞే భగవత్యధోక్షజే సర్వాత్మభావం విదధన్మహీమిమాం తన్నిష్ఠ విప్రాభిహితః శశాసః. ఈ విధంగా తాను చేసేటువంటి ఏ కర్మైనా ఏ క్రియ అయినా అంతటిని కర్మ కలాపం ఆత్మనః, తాను ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా పరే అధియజ్ఞే భగవత్యధోక్షజే, పరమాత్ముడైనటువంటి ఆ శ్రీహరి యందే లగ్నం చేసి ఇదంతా ఏవం సర్వం ఏతత్ సర్వం
శ్రీనివాసార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని ఆ పరమాత్మ కైంకర్య బుద్ధితో చేస్తున్నాడు తప్ప తాను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏ కొంచెమైనా ఆ మహారాజులో లేదు. సర్వాత్మభావం విదధన్మహీమిమాం, ఈ సమస్తమైన లోకాన్ని భూమండలాన్ని అంతటినీ కూడా పరమాత్మ స్వరూపంగా చూస్తున్నాడు. ఇందులో ఉన్నవాడు పరమాత్ముడే, తనలో ఉన్నవాడు పరమాత్ముడే, అంతా భగవన్మయమే తప్ప వేరొకటి కాదనేటువంటి స్థితికి చేరుకున్నాడు. తన్నిష్ట విప్రాభిహితస్య శాసః, ఆ విష్ణువునందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి భక్తాగ్రేసరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన చుట్టూ పెట్టుకుని వారిచ్చినటువంటి చక్కని సలహాలతో తను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈజేశ్వమేధైరధి యజ్ఞమీశ్వరం మహావిభూత్యోపచితాంగ దక్షిణైః తత్తైర్వసిష్ఠాసిత గౌతమాదిభిః ధన్వన్యభిశ్రోతమసౌ సరస్వతి. అశ్వమేధ యజ్ఞాలు ఎన్నో చేశాడు. వశిష్ఠుడు, అసితుడు ఇత్యాదిగా కలిగిన గౌతముడు మొదలైన మహర్షుల యొక్క చక్కని మార్గదర్శకత్వంలో నేతృత్వంలో అశ్వమేధ యాగాలు చేశాడు. ఎలా చేశాడంటే వాటికి కావలసినటువంటి చక్కని సంపదలన్నింటినీ సాధనములన్నింటినీ సమకూర్చుకుని ఉచితమైనటువంటి దక్షిణలతో అతిథి అభ్యాగతులను సంతృప్తి పరుస్తూ భగవత్ కైంకర్య పరంగా అశ్వమేధ యాగాలు ఆచరించాడు. ధన్వని అభిశ్రోతమసౌ సరస్వతి, సరస్వతీ నదికి అభిముఖంగా ఎదురుగా నిర్జలమైనటువంటి ప్రదేశంలో మరుప్రదేశంలో ఆ యజ్ఞాన్ని నిర్వహించాడు. యస్య క్రతుషు గీర్వాణైః సదస్యారుత్విజో జనాః తుల్య రూపాశ్చానిమిషాః వ్యదృశ్యంత సువాసస. ఆ క్రతువులో ఆ అశ్వమేధ యజ్ఞంలో పాల్గొన్నటువంటి సదస్యులు కానీ ఋత్విక్కులు కానీ తదితరులైనటువంటి జనులు కానీ ఎలా ఉన్నారంటే అబ్బా అని ఆశ్చర్యంగా కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉండిపోయారు ఆ అద్భుతాన్నంతా. అందువల్ల సాక్షాత్తు అక్కడున్న ఋత్విక్కులు కానీ సదస్యులు కానీ జనులు కానీ వీళ్ళంతా దేవతల సంఘములే తప్ప వేరొకరు కాదు. ఇది దేవతలు నెలకొన్నటువంటి ప్రదేశం అన్నట్లుగా ఉన్నది ఆ యజ్ఞ ప్రదేశం అంతా. తుల్య రూపాశ్చానిమిషాః, తుల్య రూపాః, దేవతలతో సమానమైన స్వరూపం కలిగిన వాళ్ళే అక్కడున్న వాళ్ళంతా. సువాససః, చక్కని వస్త్రములు ధరించి ఆ ఋత్విక్కులు గాని సదస్యులు గాని తదితరులైన జనులు గాని ప్రకాశిస్తూ ఉన్నారు ఆ యజ్ఞంలో. స్వర్గోన ప్రార్థితో యస్య మనుజైరమర ప్రియః శృణ్వద్భిరుపగాయద్భిః ఉత్తమ శ్లోక చేష్టితం. మహారాజైన అంబరీషుడే కాదు, అంబరీషుని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వర్గాన్ని లెక్క చేయటం లేదంటే అహంకారం కాదు. స్వర్గం అనేది తృణప్రాయము. దీనికన్నా మనం సంపాదించవలసింది ఏమిటి అంటే విష్ణు భక్తి అన్న విషయాన్ని గ్రహించారు ప్రజలు. అంటే ప్రభువైన వాడు తాను ఆచరించడమే కాకుండా ఉత్తమమైన మార్గాన్ని తన పాలనలో ఉన్నటువంటి ప్రజల చేత కూడా చక్కగా నడిపించగలిగే శక్తిని సముపార్జించుకున్నాడు. ఆ ప్రజలందరూ అతని బాటలోనే నడుస్తూ ఉన్నారు. స్వర్గోన ప్రార్థితో యస్య, ఆ మహారాజు వలనే అతని జనులు కూడా స్వర్గాన్ని ఇష్టపట్టల్లా. ఎటువంటిదా స్వర్గం అంటే అమర ప్రియ, దేవతలందరూ కోరుకుంటారు స్వర్గం కావాలని, కానీ ఈ జనులు, ఇతని పరిపాలనలో ఉన్న జనులు మాత్రం స్వర్గాన్ని కూడా కోరుకోవట్లేదు. శృణ్వద్భిః ఉపగాయద్భిః ఉత్తమ శ్లోక చేష్టితం, ఉత్తమమైన చరిత్ర కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన గాథలను శ్రవణం చేయటం, అలాగే గానం చేయటం, ఇదే ఆ జనుల యొక్క కోరిక, అదే వారికి పరిపాటైపోయింది. ఏ విధంగా అయితే మహారాజు ఉన్నాడో యథా రాజా తథా ప్రజ అన్నటువంటి ఆ సామెత ఇక్కడ సార్థకమైపోయింది. సమర్థయంతి తాన్ కామాః స్వరాజ్య పరిభావితాః దుర్లభానాపి సిద్ధానాం ముకుందం హృది పశ్యతః. అంతేకాదు మహామహా సిద్ధులు కూడా తాము చేసినటువంటి యోగనిష్ట చేత తపోశక్తి చేత ఎన్నో రకాలైనటువంటి కోరికలు అనుభవించాలనుకుంటారు. వాళ్ళకే దుర్లభమైన మహావైభవాలు ఉంటాయి. ఆ వైభవాలు కూడా ఈ అంబరీషుని యొక్క పాలనలో ఉన్నటువంటి ప్రజలు ఈ వైభవాల సిద్ధులు కోరిన కోరికల, ఇవన్నీ మాకు తృణప్రాయములు. భగవంతుని చక్కని నామాన్ని గానం చేయటంలోనూ ఆయన చరిత్రను వినడంలోనూ ఉన్నటువంటి ఆనందము నిజమైన రససిద్ధి ఈ భోగాల్లో వీటిల్లో ఎక్కడుంది? ఇవన్నీ క్షణికములు అనేటువంటి ఆ పరమాత్మ తత్వ దృష్టిని అంబరీషుడు తన ప్రజలందరిలో కలిగించాడు. అందువల్లే మహాభాగవతోత్తముడైపోయాడు. దుర్లభానాపి సిద్ధానాం
ముకుందం హృది పశ్యతః, ప్రజలందరూ ముకుందం హృది పశ్యతః, ఆ శ్రీమన్నారాయణమూర్తిని తమ హృదయంలో నిలుపుకొని నిరంతరము దర్శిస్తూ ఉన్నారు. నా సమర్థయంతి, వారు ఆ కోరికలన్నింటినీ నసమర్థయంతి, ఏ విధంగానూ ఇష్టపట్టల్లా. ఈ కోరికలన్నీ మాకొద్దండి, ఈ విషయ సుఖాలు మాకొద్దు, ఆ పరమాత్మ కైంకర్యమే మాకు కావాలి. మా రాజుగారు ఏ విధంగా అయితే పరమ భాగవతుడై ఆ పరమాత్మను సేవిస్తున్నాడో అదే మార్గంలో మేము ఉంటామంటున్నారు. స ఇత్థం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివ స్వధర్మేణ హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనైర్జహౌ. ఈ విధంగా అంబరీషుడు భక్తి యోగంతో, భక్తి మార్గంతో, అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆ భక్తినే తపస్సుగా మలుచుకుని ఆ మహారాజు స్వధర్మేణ, తన ధర్మాన్ని విడిచిపెట్టల, తన ధర్మాన్ని ఆచరిస్తూనే భక్తి మార్గాన్ని అవలంబిస్తూ ప్రజలందరిలో ఆ చైతన్యాన్ని కలిగించి సంగాన్ సర్వాన్ శనైర్జహౌ, తన యొక్క సంగములన్నింటినీ, సంగములంటే ఈ ఐహికమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కలిగేటువంటి ఆ సంసార తాపత్రయములన్నింటినీ నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టాడు. యాంత్రికంగా వాటిని బాధ్యతగా, అది ధర్మం కాబట్టి, తాను అంబరీషుడు చక్రవర్తి కాబట్టి ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడు. అంతా భగవత్ కైంకర్యమే, భగవంతుడే నడిపిస్తున్నాడు అనుకున్నాడు. తానేది చేస్తున్నట్టు భావించలేదు. నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుని నిజంగా భగవత్పరతంత్రుడై ఐహికమైన విషయాలన్నింటినీ తృణప్రాయంగా భావన చేసి వాటిల్ని మనసా వాచ కర్మణ విడిచిపెట్టేటువంటి దివ్యమైన స్థాయికి చేరుకున్నాడు అంబరీషుడు. అటువంటి చక్కని అంబరీషుని యొక్క చరిత్రను మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇది చాలా చక్కని సన్నివేశం. ఇలాంటి సన్నివేశాన్ని వ్యాసుల వారు మనకు అందించారు. యథాశక్తి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo